friends, welcome back to our channel ALMA Crazy Food Eating Channel. ఈరోజు అయితే మన దగ్గర చాలా స్పెషల్ ఫ్రెండ్స్, అది వచ్చేసి పన్నీర్ బిర్యానీ ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం రెసిపీ పెట్టుకోబోతున్నాం. ఇన్ ద కౌంట్ ఆఫ్ 3, 2, 1 గో ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం స్టార్ట్ చేద్దాం. 3, 2, 1. వస్తుంది ఫ్రెండ్స్. నచ్చేది అవసరం లేదు ఫ్రెండ్స్. మిర్చి లేదు నల్ల మిర్చి ఉందా? ఒకటి రెండు అట్లా వేసినట్టుంది. ఓకే, ఇది వచ్చేసి హోమ్ మేడ్ ఫ్రెండ్స్, మస్తు ఉంది. అందులో టమాటాలు అన్నీ బిర్యానీ వేసే మసాలాలు అన్నీ వేసింది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి దమ్ బిర్యానీ ఫ్రెండ్స్, వస్తుంది. పీస్ కూడా చాలా జ్యూసీగా బాగుంది. అంటే ఇది ఎందుకంటే ఇది గీలో బాగా ఫ్రై చేసింది ఫ్రెండ్స్. కలర్ అయితే మామూలుగా లేదు, మస్తుంది. కాకపోతే ఇందులో కలర్ వేయలేదు, అసలు వాడని ఫుడ్ కలర్ అనేది. కాకపోతే బాగుంది. చాలా సింపుల్గా, జస్ట్ అంటే ఒక 10-15 నిమిషాలలో అయిపోతుంది ఫ్రెండ్స్. బిర్యానీ అయితే చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నాన్ వెజ్ కాకుండా వెజ్ ఇలా మనం ట్రై చేయొచ్చు. వెజ్ ప్రియులకైతే చాలా ఈజీగా చేసుకోవచ్చు. స్టార్ ఫ్లవర్ కూడా ఇస్తుండు, చూసిరుగా ఫ్రెండ్స్. మిర్చి తీసుకుంటే స్టార్ ఫ్లవర్ కూడా తినమని ఇస్తుండు. చూడు మా అబ్బాయి తెలివి ఎలా ఉందో. ఇలా ఉంటుంది, ఇలా కామెడీలు ఇద్దరి మధ్యలో. మస్తు అంటే మస్తు ఉంది ఫ్రెండ్స్, చాలా బాగా కుదిరింది. ఆల్మోస్ట్ వెజ్ ప్రియులకైతే ఇది చాలా ఫేవరెట్ అనుకుంటా, చాలా ఇష్టంగా తింటారు. చూడండి ఫ్రెండ్స్, ఎంత పొడి పొడలాడుతూ మస్తుంది. అన్నం కూడా బాగా కుక్ అయింది. అనుకోకుండా ఇవాళ పాలు అనేది విరిగిపోయినాయి ఫ్రెండ్స్. అందుకని చెప్పి దాంట్లో ఇది పన్నీర్ రెడీ చేసేసిన చాలా సింపుల్గా. అవును, అంటే పన్నీర్ కూడా హోమ్ మేడ్ అన్నమాట. స్కూల్ నుంచి బయట గేట్ దగ్గర ఉండగానే అట్లా బయట స్మెల్ వచ్చేసింది ఫ్రెండ్స్. మా పిల్లలైతే బస్సు దిగంగానే చాలు ఫ్రెండ్స్, స్మెల్ చూసి మమ్మీ ఏం చేసిందా అని ఫస్ట్ కిచెన్లోకి పోతారు ఫ్రెండ్స్. తర్వాత డ్రెస్ ఇప్పడం, తర్వాత వాళ్ళు ఇక ఎక్స్ట్రా పనులన్నీ చేసేసుకుంటారు, చేంజ్ చేసుకుంటారు. కానీ ఆ ఫస్ట్ మాత్రం కిచెన్లో చూస్తారు మమ్మీ ఈరోజు ఏం చేసింది, లేదా స్మెల్ చూడడం. ఆ స్మెల్ నువ్వు చూసుకుంటావు, ఎందుకంటే వాళ్ళు వచ్చే ముందు నేను అప్పుడే వేడివేడిగా చేస్తాను అనమాట. ఆ స్మెల్ అనేది అప్పుడే ఇంకా గుబాలిస్తూ ఉంటుంది. ఏదైనా సరే వాళ్ళు వచ్చేసరికి అప్పుడే రెడీ చేస్తా. ఓన్లీ వాళ్ళు వచ్చే 5-10 మినిట్స్ ముందు రెడీ చేసి పెడతా ఏ ఐటమ్ అయినా సరే, ఎందుకంటే ముందే చెయ్యను. ఇంకా మాకైతే లంచ్కి మేమిద్దరమే కాబట్టి, వాళ్ళు పిల్లలు ఇద్దరు వెళ్తే స్కూల్కి మేమిద్దరమే కాబట్టి మాకు నార్మల్గా చేసేసుకుంటాము అప్పటికప్పుడు. ఎవరికి ఏ టైంలో ఆ టైంలో చేసేస్తా ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక్కొక్కరికి ఇంకా పిల్లలు పాపం స్కూల్కి వెళ్ళి వస్తారు కదా, వాళ్ళకి వేడివేడిగా ఉండాలి, బాగుంటుంది కదా, హెల్తీగా ఉంటారు కదా పిల్లలు అని చెప్పేసి అప్పటికప్పుడు చేస్తూ ఉంటాయి ఏదైనా సరే. రైస్ కూడా అంతే, వాళ్ళిద్దరు మట్టుకే చేస్తా. పొద్దున బాక్స్కి అయినా సరే, మధ్యాహ్నం అయినా సరే, ఎప్పుడైనా సరే ఎవరిది వాళ్ళకి చేస్తా. కొంచెం పిల్లలు కొంచెం స్పైసీనెస్ తక్కువ తింటారు, మేమైతే కొంచెం ఎక్కువ తింటాము. అయినా పర్లేదు, ఇప్పుడు కొంచెం బాగానే తింటున్నారు. ఇంకా అలా అలవాటు అయిపోయి ఎప్పటికప్పుడు చేయడం అలవాటు అయిపోయింది ఫ్రెండ్స్. మళ్ళీ ఈవినింగ్ టైంలో స్నాక్స్ చేయడం, ఇంకా ఇంట్లో ఆల్మోస్ట్ పనులన్నీ అందరికి ఇలాగే ఉంటాయి అనుకుంటా. నేను ఒక్కదాన్నే కాదు, అందరు ఇలాగే చేస్తారనుకుంటున్నాను. మనం చేసేదే వాళ్ళ కోసం, మనం తినేదే ఫుడ్ కోసం. ఫుడ్డే కదా ఫ్రెండ్స్, మనం ఏం పని చేసినా ఫుడ్ మెయిన్ కదా. మనం తింటేనే ఏదైనా పని చేయగలుగుతాము. అందుకని నేను ఫుడ్కి అయితే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటాను. ఫస్ట్ తినాలి, తర్వాత పని చేయాలి అని ఆలోచిస్తాను. పిల్లలకు కూడా అంతే, కడుపు నిండా పెట్టాలి, వాళ్ళు బాగా చదువుకోవాలి, అలా హ్యాపీగా ఉండాలి, నేను హ్యాపీగా ఉండాలి.
మేమైతే నాన్ వెజ్ ఎక్కువ తింటాం ఫ్రెండ్స్. మాకైతే నాన్ వెజ్ అంటే ఫుల్ ఇష్టం. అందులో సీ ఫుడ్, ఫిష్ అంటే చాలా ఇష్టం. ఫిష్ ఐటమ్స్ ఈ మధ్యలో రావట్లేదు, ఎందుకంటే తను ఎప్పుడో తెస్తున్నాడు, నేను ఎప్పుడో చేసేస్తున్నాను. అవి రేజింగ్లోకి అయితే రావడం లేదు అనుకుంటున్నాము. ఇంకా అప్పటికప్పుడు ఏది ఉంటే అది, అంటే వీళ్ళు ఉన్న టైంలో ఆ ఐటమ్ ఉండట్లేదు. ఇంకా అలా వీళ్ళు ఉన్న టైం ఏది ఉంటే అది ఇంకా రేజింగ్ పెట్టేస్తున్నాము. అంటే పర్టికులర్గా మేము వీడియోల కోసమే ఫుడ్ పెట్టాలి అనే ఆలోచనతో కాకుండా మా ఇంట్లో ఏది వండేస్తే అది ఆ టైంకి వాళ్ళు ఏది వచ్చినప్పుడు ఆ టైంలో అది ఉంటా అన్నమాట. ఇంకా ఎక్కువ శాతం. ఓకే ఫ్రెండ్స్, మా వీడియోని చూసే ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, తప్పకుండా ఒక లైక్ అనేది ఇవ్వండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు అయితే మా అబ్బాయి విన్నర్ అయ్యిండు. అంటే మా అబ్బాయికి ఎంతో బాగా నచ్చేసింది ఈరోజు. అచ్చం వాళ్ళకి చికెన్ బిర్యానీ లాగా ఉందన్నమాట. ఎందుకంటే దమ్ చేసిన బాగా పన్నీర్లో మసాలాలు అనేది కొంచెం హెవీగా వేసాను అనమాట. టేస్ట్ కోసం కాజు అవన్నీ బాగా వేసాను అన్నమాట. బాగుంది. అందుకే కాజు జీడిపప్పు నానా అంటే మిక్సీకి వేసాను, మీకు అది కనిపించదు. టేస్ట్ బాగుంటుంది అనమాట, టేస్ట్ వస్తుంది. జీడిపప్పులు అవన్నీ వేసి మిక్సీకి వేసి పెట్టాను అనమాట. టమాటో ప్యూరీ ఇట్లా వేసాను, బాగుంటుంది టేస్ట్. అలా అని మరీ స్పైసీ లేదు, అలా అని చప్పగా లేదు, మరీ భలే కుదిరింది. టేస్ట్ మాత్రం బాగుంది. గుడ్డు అంట చూడు మా అబ్బాయి, ఓన్లీ గుడ్డు ఇస్తారు చూడండి ఫ్రెండ్స్, అంతే. ఇంత కష్టపడి చేసిన మమ్మీకి ఇంత గుడ్డు, ఓన్లీ గుడ్డు. చూసిరా ఫ్రెండ్స్, మొత్తం మూసుకొని తింటున్నా, అంత టేస్ట్ బాగుంది. ఏ చేత్తోనైతే తినో ఆ చేత్తోనే గ్లాస్ పట్టేసుకుంటున్నాను అనమాట. ఇంకా వీడియో చూసారు కదా ఫ్రెండ్స్, మా పిల్లలు అయితే ఇలాంటి అనేది మనం వీడియోలు ఉన్నామా, న్యాచురల్గా ఇంట్లోనే ఉన్నామా అనేది ఉండదు. రోజు ఎలా ఉంటారో అలాగే ఉంటారు. అంటే మేము ఇంట్లో ఎలా ఉంటామో వీడియో కూడా అంతే న్యాచురల్గా ఇలా ఆన్ చేయడం, అలా పెట్టేసేయడమే అనమాట. అంటే సో ఇదన్నమాట ఇలాంటి వీడియో. ప్లీజ్ లైక్ షేర్. నువ్వు తిను, అయిపోయింది, ఇంకేంది. ఓన్లీ పన్నీర్ పీసులు మాత్రమే ఉన్నాయి. అమ్మా ఫ్రెండ్స్, ఓకే, తర్వాత తింటదంట. సో ఇదన్నమాట ఇలాంటి వీడియో. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఓకే, ఇది టై ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.